మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాత యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష మగుచుండును. యేసుక్రీస్తు ప్రభువారు ఏ గ్రామంలో పుడతారో ముందుగానే ప్రవచనాత్మకంగా ఇక్కడ వ్రాయబడింది. యాకోబు భార్య అయిన రాహేలు మృతి పొందినప్పుడు బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడింది. రూతు బోయాజుల వివాహం బెత్లెహేము ఎఫ్రాతాలోనే జరిగింది. బెత్లెహేము ఎఫ్రాతాలోనే దావీదు జన్మించాడు. యోసేపు మరియలు నజరేతులో నివసిస్తున్నారు. ప్రవచన ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేము ఎఫ్రాతాలో జన్మించాలి. అందుకే దేవుడు ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు. ఆ సమయంలోనే సర్వలోకానికి ప్రజాసంఖ్య వ్రాయవలనని రోమన్ చక్రవర్తి సీజర్ అగస్టస్ ద్వారా ఆజ్ఞ జారీ అయ్యింది. అప్పుడు యోసేపు మరియలు నజరేతు నుండి బెత్లెహేము ఎఫ్రాతాకు బయలుదేరి వెళ్ళారు.